అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులు 19 మందిని పరామర్శించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ దీపిక. అనంతరం బాధితులను పరామర్శించి వారికి అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారికి అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు. అనంతరం డాక్టర్స్ తో మాట్లాడి బాధితులకు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా ఎస్పీ దీపిక గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫ్యాక్టరీకి ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే హుటాహుటిన చేరుకుని అక్కడ చేయవలసిన రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. మృతదేహాలు చెల్లా చెదురై కొన్ని అవయవాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నా ఆ భయానక ప్రాంతంలో ఎంతో ధైర్యంగా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. అలాగే ప్రమాదంలో గురైన వారిని ఎప్పటికప్పుడు ఘటనా స్థలం నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ కు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కు తరలించారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన రాత్రి నుంచి తెల్లవారి వరకు అక్కడే ఉండి అన్ని పనులు సరిగ్గా సక్రమంగా చేయటంతో పాటు పరారీలో ఉన్న కంపెనీ ఓనర్ని ట్రేస్ అవుట్ చేసి కంపెనీకి రప్పించి ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అక్కడే ఉన్నారు. అలాగే ఈ ఘటనపై ఎప్పటికప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి సమీక్ష ఇచ్చేవారు. ఇలా అంతటి భయానక ప్రాంతంలో ఎంతో చాకచక్యంగా పనులు చేసిన ఈ మహిళా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ గారికి, మహిళా జిల్లా ఎస్పీ దీపిక గారిని ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు. ఇంత చాకచక్యంగా వ్యవహరించిన ఈ ఇద్దరి ధీర వనితలకు ఎవరైనా అభినందించక తప్పదు. అలాగే ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ దీపిక బాధితులకు అండగా ఉంటామని, మెరుగైన వైద్యం అందిస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ అచ్యుతాపురం సెజ్ లో ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో ప్రమాదం చాలా బాధాకరమని, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికప్పుడు సమీక్షతో తెలియజేస్తున్నామని, అలాగే సీఎం కూడా స్వయంగా వచ్చి పరిశీలించారని, బాధితుల కుటుంబాలకు కూడా అండగా నిలిచారన్నారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో బాధితులను కార్పొరేట్ హాస్పిటల్స్ కు తరలించి వీరికి అందుతున్న వైద్యం పట్ల ఎప్పటికప్పుడు వైద్యాధికారులను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన చనిపోయిన 17 మందికి వారి కుటుంబ సభ్యులకు ఇంటి వద్దకు వెళ్లి ₹1,00,00,000 చొప్పున 17 కోట్ల రూపాయల చెక్కులను అందజేశామని, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 25 లక్షల రూపాయల చెక్కులను ఈ రోజు అందజేశామన్నారు. అదేవిధంగా ఇటువంటి ఘటన జరగకుండా చంద్రబాబు నాయుడు గారు అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడటం జరిగిందని, ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ పరిస్థితి, మా కలెక్టర్ గారిది, ఎస్పీ గారిది, జేసీ గారిది 1 వీక్ నుంచి కూడా కంటిన్యూగా ఏదో ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లోనే ఉండే పరిస్థితి ఉంది. వాళ్ళకి మన గవర్నమెంట్ తరఫున కూడా ప్రత్యేకంగా ముగ్గురికి నేను స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పాలి. చాలా బాగా వర్క్ చేశారు మన సిచ్యువేషన్స్లో. మన కలెక్టర్ గారు కానీ, మా ఎస్పీ గారు, అదేవిధంగా జేసీ గారు అందరూ కూడా, వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. వాళ్ళందరికీ ఈ మీటింగ్ కూడా ఇమీడియట్గా కండక్ట్ చేసినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎసెన్షియా ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్ దాని మీద నిన్న సీఎం గారు స్వయంగా విజిట్ చేయడం జరిగింది. క్రిటికల్ కేసెస్ మన మెడికవర్ హాస్పిటల్లో పెట్టాము. వాళ్ళని కూడా వెళ్ళి సార్ అందరు ఫ్యామిలీని కలిసి, పేషెంట్స్ని కలిసి అందరికీ కన్సోల్ చేసి మా దగ్గర కూడా వచ్చి ఎందుకు జరిగింది, దాంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇది మనం ఎలా రెక్టిఫై చేయాలి, ఇది అన్ని గురించి డీటెయిల్డ్గా ఆఫీసర్స్ అందరితో, అన్ని డిపార్ట్మెంట్స్తో, ఏపీఐసి కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇండస్ట్రీస్, బాయిలర్స్, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి, ఫైర్ గురించి అందరితో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఒక కమిటీ కూడా ఫామ్ చేస్తారు అట్ స్టేట్ లెవెల్. ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఒక మంచి స్టడీ చేసి దీంట్లో ఇంకా టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ అనేది రావాలి సెక్యూరిటీ పరంగా, అది అన్ని మీద కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. దాన్ని బేస్ చేసుకొని మండే మనం అందరూ స్టేక్ హోల్డర్స్తో ఒక మీటింగ్ పెడుతున్నాము.
పెట్టి వాళ్ళతో మన టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఇంకా సెక్యూరిటీ ఆస్పెక్ట్ పరంగా ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది మీద డీటెయిల్డ్ స్టడీ చేసి దాని మీద బాగా వర్క్ చేసి ఫర్దర్గా ఇలా జరగకూడదు అనేది మా అందరిది కోరికలు కూడా. రెండవది వచ్చి మేజర్ ఇంజరీ అయిన వాళ్ళకి అందరికీ 50 లక్షలు ఇమ్మని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అది ఈ రోజుల్లోనే అందరికి మనం చెక్ చేరుతున్నట్టు తీసుకుంటున్నాము స్టెప్స్. అలాగే మైనర్ ఇంజరీ అయిన వాళ్ళందరికీ 25 లక్షలు ఇమ్మని చెప్పారు సార్. దాని మీద కూడా మేము చెక్ తీసుకొని అందరికీ అందిస్తున్నాము. ఎవరెవరు డిసీజ్ అయ్యారో అన్ఫార్చునేట్ ప్రాణాన్ని నేను తిరిగి తీసుకురాలేను, కానీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఫ్యామిలీకి నిన్న రాత్రియే 1 crore చెప్పిన 17 crores అందరి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చినాము. ఇలా ఇన్సిడెంట్ జరగకూడదు మన జిల్లాలో. ఇండస్ట్రీ కూడా రావాలి. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీలో ఎలాంటి కాంప్రమైజ్ మాత్రం ఉండకూడదు అనేది మరీ మనం కూడా రిక్వెస్ట్ చేస్తాము, ఇంప్లిమెంట్ చేస్తాము గట్టిగా. ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున మేము వెళ్తున్నాము అక్కడే. మీకు అంటే ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ వచ్చి వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్సే. మేము అక్కడ వెళ్ళి మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక ప్రిలిమినరీగా ఏం జరిగింది ఎలా జరిగింది అసర్టైన్ చేసుకున్నాము. పేషెంట్స్ అందరినీ నిన్న నైటే ఇండస్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ కేర్లోనే ఉన్నారు. బాగానే ఉంది. ఇప్పటికి మేము చెప్తాము.